చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు వైఎస్ జగన్. ఏపీలో పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని, ప్రశ్నిస్తున్న గొంతు నులిమేస్తున్నారని ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళుతున్న తమ పార్టీ నేతలు జోగి రమేష్, జూపుడి ప్రభాకర్, అంబటి మురళితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయనీయమైందని తెలిపారు. జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైసీపీ నాయకులపై పైశాచికంగా వ్యవహరించి అరెస్టులు చేసిన విధానం దారుణంగా ఉందన్నారు జగన్. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు తెలుస్తోందని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోందని, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు జగన్. మొక్కజొన్న కనీస ధర 2,400 రూపాయలైతే ఈ ఏడాది 1,400 నుంచి 1,600కు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు రైతులు తమ మొక్కజొన్న పంటను తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వ చేసుకుంటే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారని ప్రశ్నించారు. కనీస మద్దతు ధర 2,400 రూపాయలకు కొనుగోలు చేయకపోతే ఎవ్వరూ ప్రశ్నించకూడదా అని అడిగారు. రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లి ఎవరు వెళుతున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు.